Hi viewers, this is Dr. Shilpa, obstetrician and gynecologist, infertility specialist, laparoscopic surgeon. సో నేను ఇంతకుముందు వీడియోలో ఆలిగోహైడ్రామినేస్ గురించి చెప్పాను. ఇప్పుడు ఎక్సెస్ A5 ఉంటే అంటే ఎక్కువగా ఉమ్మనీరు ఉన్న వాళ్ళకి ఎప్పుడు కన్సిడర్ చేస్తారు? ఉమ్మనీరు ఎక్కువగా ఉందనేది A5, ఇది కూడా A5 బేస్డ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ ద్వారానే కన్సిడర్ చేస్తారు. ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అనేది 4 క్వాడ్రంట్లుగా స్కాన్ మెథడ్ లో తీసేసుకొని ఈ A5 ఇండెక్స్ ఎప్పుడైతే 14 దాటుతుందో, 12 నుంచి 14 దాటినట్టయితే దాన్ని పాలీహైడ్రామినేస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇదే 12, 14 అనేది మనకి 28 వారాల్లో ఉన్నప్పుడు దాన్ని నార్మల్ గా కన్సిడర్ చేస్తారు. అది నార్మల్ స్థితిలో అంటే 28 వారాలను బట్టి A5 ఇండెక్స్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదే 28 వారాల టైంలో A5 ఇండెక్స్ అనేది 20 వరకు 18 అబోవ్ ఉన్నట్టయితే దాన్ని పాలీహైడ్రామినేస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ పాలీహైడ్రామినేస్ అనేది ఒక్కోసారి బేబీకి మూమెంట్స్ ని బట్టి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ పాలీహైడ్రామినేస్ ఒక్కోసారి మూమెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా లీకేజ్ అంటే రప్చర్ అయ్యే అవకాశాలు కానీ కొన్ని కాంప్లికేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ పాలీహైడ్రామినేస్ ఉన్నది అని అల్ట్రాసోనోగ్రఫీలో తెలిసిన తర్వాత దానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీ గైనకాలజిస్ట్ తో డిస్కస్ చేసి ఆ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. అండ్ కొంచెం డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోండి, లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుంటే అంటే జెస్టేషనల్ డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వాటికి ఏ రకంగా మార్పులు చేసుకోవాలి, లైఫ్ స్టైల్లో ఏం చేంజ్ చేసుకోవాలి అనేది తెలుసుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకున్నట్టయితే పాలీహైడ్రామినేస్ ఉన్న స్మూత్ ప్రెగ్నెన్సీ జరుగుతుంది.